బంగారం అని చెప్పుకుంటారు ఎప్పుడు స్వామి గారు. మన జీవనానికి ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం ఈ సింగరేణి, ఇక్కడ ఉండేటువంటి సంపద. భూమి మనకు ఎన్నో రకాలుగా మన జీవనానికి తగినటువంటి తోడ్పాటును అందిస్తూ, అటు ప్రకృతి ఇటు భూమి మనం మన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా మనల్ని నడిపిస్తున్నందుకు ముందుగా ప్రకృతికి, భూ మాతకి మనంతా కృతజ్ఞతాంజలిని సమర్పణ చేసుకుందాం. అయితే ఆ సంపదని సమాజానికి అందించడంలో బాధ్యత స్వీకరించినటువంటి సింగరేణి యాజమాన్యం వారి పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతంలో చక్కగా ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఆలయాల నిర్మాణము, వాటి సంరక్షణ, అక్కడ జరిగే కార్యక్రమాలను కూడా వారి చక్కగా తోడ్పాటు అందిస్తూ సమాజంలో వారి కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తున్నందుకు సింగరేణి యాజమాన్యము, అలాగే ఆ సింగరేణి పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ కూడా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి చక్కటి అనుగ్రహాన్ని కలిగించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు మనకి ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయపు రజతోత్సవ కార్యక్రమాన్ని, అంటే 25 సంవత్సరాలకి పూర్వం స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగి 25 సంవత్సరాలు మనకి గడుస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆలయపు బ్రహ్మోత్సవాన్ని మనం నిర్వహించుకోవాలి అని మన పెద్దలు, ఇక్కడ ఉండేటువంటి సింగరేణి యాజమాన్యం కావచ్చు, భక్తులైన మీరందరూ కావచ్చు, అందరూ కలిసి ఉత్సవాన్ని ఆరంభించుకుంటున్నారు. ఈ పూట సాయంకాలం మనం గత 2-3 సంవత్సరాలకి పూర్వం స్వర్ణోత్సవాన్ని జరుపుతున్నాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయపు స్వర్ణోత్సవం, అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిగి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా వైభవంగా స్వర్ణోత్సవంగా జరుపుకున్నాం. అలాగే 1008 కలశాలతో అష్టోత్తర సహస్ర ఏకోత్తర శత కలశంతో మనకి ఇక్కడ ఆనాడు స్వామికి అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. మరి తనకు జరిగినటువంటి ఉత్సవానికి ఆనందించినటువంటి స్వామి తన భక్తుడు లోకానికి భక్తిని ప్రకటించడంలో మొట్టమొదటి వాడు హనుమంత్. ఆ హనుమంతుడి యొక్క ఉత్సవం కూడా బాగా జరగాలి అని తానే బాధ్యత స్వీకరించి, అంటే భగవంతుడి బాధ్యత స్వీకరించాడంటే అర్థం ఏంటి అంటే భగవంతుడి తరపున ఎవరైనా అది చక్కగా ఫలవంతమయ్యేట్టుగా ఆయన అనుగ్రహిస్తాడు. అదే క్రమంలో మనకి ఈనాడు రజతోత్సవ కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మన రజతోత్సవ కార్యక్రమాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయపు ఉత్సవాన్ని మనం ఈ పూట ఆరంభించుకుంటున్నాం. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి భిన్నగట్ట సురేందర్రావు గారు, వారితో ఉండేటువంటి పరివారం, అలాగే మనకి ఇక్కడి నుంచి ఈ ఆలయంతో ఉండేటువంటి సంబంధం ఆలయానికి ఒక సంబంధం ఉండడం చేత ఈ ఆలయపు ప్రధాన అర్చకులు కావచ్చు, వారితో ఉండేటువంటి పరివారం కావచ్చు, అది మన బాధ్యత. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆజ్ఞగా మనం ఇది కలిసి చేసుకోవాలి అని ఈనాడు కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. స్వర్ణోత్సవ సమయంలో మనందరికీ తెలుసు, పంచముఖ ఆంజనేయ స్వామి వారి దగ్గర ముందు ఆజ్ఞని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి శోభాయాత్రగా ఇక్కడ జరిగేటువంటి స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకున్నాం. ఈనాడు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ కార్యక్రమంలో మనమంతా కూడా అక్కడ జరిగే కార్యక్రమానికి శోభాయాత్రగా ఈ పూట ఇక్కడ నుంచి మనం కార్యక్రమాన్ని ఆనందించుకుంటున్నాం. పరమ పూజ్య శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి ఆనాడు మనకి స్వర్ణోత్సవంలో కూడా వారు వేయించేసి ఉండి చక్కగా అటు స్వామి వెంకటేశ్వర స్వామి వారికి మంగళాచరణం చేస్తూ ఆ స్వామి సేవలో ఎప్పుడు నిరంతరము శ్రమించేటువంటి భక్తులైన మీ అందరికీ కూడా వారు మంగళాచరణ చేశారు. అలాగే
మన భాగ్య విశేషం చేత ఈనాడు మనకి అక్కడ జరిగేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ ప్రయుక్త బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారు 21 సాయంకాలానికి అంటే ఆనాడు రామ పట్టాభిషేక కార్యక్రమానికి